బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఇన్స్పెక్టర్ నరేందర్ ఎస్ఐ నవీర్ రెడ్డి హోంగార్డ్ హరిని ఏసీపీ అధికారులు విచారిస్తున్నారు. ఇక స్మైలాజ్ పాప్ యజమానులను స్టేషన్ పిలిచి అతన్ని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక అయితే నిన్న బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. లంచం డిమాండ్ చేస్తున్నారని ఏసీపీకి సీఐ నరేందర్ పై ఫిర్యాదులు అందాయి. కొంతకాలంగా బంజారాహిల్స్ సీఐ నరేందర్ పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. స్కై లాంచ్ పాప్ ఎండీ రాజేశ్వర్ రెడ్డిని ఇన్స్పెక్టర్ నరేందర్ ను బెదిరింపులకు గురి చేసినట్టుగా ఏసీపీ అభియోగాలు మోపింది. వాట్సాప్ కాల్స్ లో స్కై లాంచ్ పబ్ ఎంపీ రాజేశ్వర్ రెడ్డిని ప్రతి నెల 4.5 లక్షలు ఇవ్వాలని సీఐ డిమాండ్ చేశారని ఏసీబీ ఆరోపిస్తుంది. ఇదే కేసులో ఎస్ఐ నవీన్ రెడ్డి హోంగార్డ్ హరిలపై కేసు నమోదు చేసింది ఏసీబీ. బంజారాహిల్స్ సీఐ నరేందర్ రెడ్డి నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుండి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సీఐ ఎస్ఐ హోంగార్డులను విచారిస్తున్నారు. గతంలో సీఐకి 50,000 ఇస్తూ రాజేశ్వర్ రెడ్డి మీడియాను రికార్డ్ చేశారు. ఇక ఈ వీడియోను ఏసీబీ అధికారులకు సాక్ష్యంగా చూపిస్తున్నట్టుగా సమాచారం. ఇక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారని సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఇన్స్పెక్టర్ నరేందర్ ఎస్ఐ నవీన్ రెడ్డి హోంగార్డ్ హరిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. స్కై లాంచ్ పబ్ యజమానులను స్టేషన్ కు పిలిచి అతన్ని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక అయితే నిన్న బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. లంచం డిమాండ్ చేస్తున్నారని ఏసీపీకి సీఐ నరేందర్ పై ఫిర్యాదులు అందాయి. కొంతకాలంగా బంజారాహిల్స్ సీఐ నరేందర్ పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.